హాయ్ ఎవ్రీవన్. నేను మీ ప్రియాంక. సో, ఈరోజు మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకొచ్చేసాను. ఈరోజు నేను చూపించేది బెడ్‌షీట్ టక్కర్ అంటారు దీన్ని. సో, బెడ్‌షీట్ టక్ చేయడానికి అంటే నీట్‌గా పైన బెడ్‌షీట్ యాక్చువల్‌గా బెడ్ ఎంత నీట్‌గా ఉంటే పడుకోవడానికి అంత హాయిగా అనిపిస్తుంది. సో, అది నీట్‌గా ఉండాలంటే దాన్ని నీట్‌గా టక్ చేయాలి ముందు. సో, అది ఎన్ని సార్లు నీట్‌గా చేసినా మళ్ళా మళ్ళా అంటే మడతలు పడిపోవడం, అటు ఇటు జరిగిపోవడం జరుగుతుంది గదా! అలా కాకుండా ఉండాలంటే దాన్ని మనం నీట్‌గా లోపలికి టక్ చేయాల్సి ఉంటుంది. సో, చిన్న చిన్న మ్యాట్రెస్ అయితే పర్లేదు గానీ, ఇటువంటి హెవీ మ్యాట్రెస్‌ని లిఫ్ట్ చేసి ఆ బెడ్‌షీట్‌ని లోపలికి టక్ చేయడం అనేది మామూలు విషయం గాదు. సో, ఆ టైంలో నాకు ఈ టూల్ దొరికింది. యాక్చువల్లీ మా హస్బెండ్ కొన్నారు దీన్ని. సో, దీన్ని వాడుతుంటే చాలా మంచి ఆప్షన్ అనిపించిందనమాట. సో, ఈ బెడ్‌షీట్‌ని మ్యాట్రెస్‌ని పైకి లిఫ్ట్ చేసి లోపలికి అలా పుష్ చేయడం అనేది చాలా కష్టమైన పని. బట్ దీన్ని తీసుకున్న తర్వాత అది చాలా ఈజీగా అయిపోయింది. చూసారా చాలా నీట్‌గా వస్తుంది. చాలా ఈజీ అయింది. లేదంటే అసల బ్యాక్ పెయిన్ వచ్చేస్తది ఆ మ్యాట్రెస్‌ని లిఫ్ట్ చేయడం అంటే. ఇదైతే చాలా హెల్ప్‌ఫుల్‌గా ఉంది. ఇన్‌కేస్ మీకెవరికైనా అవసరమైతే గనక ఆన్‌లైన్‌లో బెడ్‌షీట్ టక్కర్ అని కొడితే డిఫరెంట్ డిఫరెంట్ సైట్స్‌లో వస్తది. లేదు అంటే అమెజాన్‌లో కూడా దొరుకుతుంది. నేను కామెంట్స్‌లో లింక్ షేర్ చేస్తాను. సో, దిస్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ హెల్ప్‌ఫుల్ టూల్. సో, ఇంట్లో ఉండాల్సిన టూల్ అనమాట ఇది. సో, మీకెవరికైనా ఇటువంటి హెవీ మ్యాట్రెస్ ఉంటే ఖచ్చితంగా ఆర్డర్ చేసుకోండి. ఇక్కడ నేను ఒక డిఫరెంట్ ఫోల్డ్ చూపిస్తున్నాను. సో, ఈ విధంగా ఫోల్డ్ చేసి లోపలికి టక్ చేస్తే గనక త్వరగా ఊడిపోకుండా ఉంటుంది. అంటే ఇంట్లో చిన్న పిల్లలుంటే వాళ్ళు ఎగరడం అలా చేసినప్పుడు అది మనం ఎంత టక్ చేసినా మళ్ళీ ఊడిపోతది. కానీ ఈ విధంగా ఒకసారి లోపలికి ఫోల్డ్ చేసి దాని పైనుంచి దీన్నిలా లోపలికి పుష్ చేస్తే గనక అది అంత తొందరగా రాదు. అస్సలు రాదని చెప్పను గానీ బట్ టైట్‌గా ఉంటుందనమాట. ఓకే. సో, మీకెవరికైనా అవసరమైతే ఖచ్చితంగా ఆర్డర్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. బట్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. బై బై.